మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం వెలుగు. చైనా బుల్లెట్ ట్రైన్ రికార్డు వేగం, గంటకు 453 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణించిన CR-450 షాంఘై చెండు స్టేషన్ల మధ్య టెస్ట్ రన్ సక్సెస్. చిన్నారులను చేరబడితే జీవితాంతం జైల్లోనే, కామాంధ్రపై ఆయుధంగా పోక్సో చట్టం. ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో త్వరగా జడ్జిమెంట్, బాధితురాలి వాంగ్మూలమే శాసనంగా తీర్పులు. 20 ఏళ్లకు తగ్గకుండా జైలు శిక్షలు విధిస్తున్న కోర్టులు. ఈ ఏడాది దాదాపు 124 మందికి శిక్షలు ఖరారు. నిరుడు 82 మందికి జీవిత ఖైదు, 49 మందికి 20 ఏళ్లకు పైగా శిక్ష. గత 3 ఏళ్లలో 4 ఊరి శిక్ష విధింపు. అయితే ఈ పోక్సో యాక్ట్ వల్ల ఏమైతుంది అంటే, ఓకే చిన్నారుల మీద అట్లా చేస్తుంది, జీవితాంతం జైల్లోనే కాదు అక్కడికక్కడ ఉరి తీసినా నష్టం లేదు, తప్పేం లేదు. కానీ పోక్సో యాక్ట్ను తప్పుగా ఉపయోగించొద్దు. ఇప్పుడు ఈ పోక్సో యాక్ట్ను అడ్డంగా పెట్టుకొని ఈ మైనర్ పిల్లల్ని అడ్డంగా పెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులు తప్పుగా ఉపయోగించే ప్రమాదం ఎక్కడో ఒక్కడ 100లో 1% ఉంది. దాన్ని అరికట్టాలి. దాన్ని అరికడితే ఏం కాదు. ఎదురురా ఇలా కథ ఎట్టుందో. హైకోర్టు తీర్పు తర్వాతే స్థానికంపై ముందుకు, రాష్ట్ర కేబినెట్ లో నిర్ణయం. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 2 పిల్లల నిబంధన ఎత్తివేత, పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 21(3) తొలగింపు. 2028 నాటికి SLBC పనులు పూర్తి చేసేందుకు ఆమోదం. 4 సూపర్ స్పెషాలిటీ దవాఖానాలు వేగంగా పూర్తి చేయాలని నిర్ణయం. 1500 మెగావాట్ల బ్యాటరీ విద్యుత్ స్టోరేజ్ ప్లాంట్ గ్రీన్ సిగ్నల్. వచ్చే నెల 7న మళ్లీ కేబినెట్ భేటీ. స్థానిక రిజర్వేషన్లపై డిసిషన్ అయిపోయిందిగా. 7వ తారీఖు దాకా మాట్లాడొద్దుగా. చెప్పారు కదా హైకోర్టు తీర్పు అయిపోయినాగానే అని. వచ్చే నెల 7వ తారీఖు మళ్ళీ కేబినెట్ మీటింగ్ పెట్టుకుంటారు, ఆ రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి, జూపల్లి, పొన్నం. అంతేగా మరి మొత్తం వ్యవస్థ అట్లుంది మీది. ఏం చేస్తాం మనం. స్థానిక సంస్థల ఎన్నికలపై వచ్చే నెల 3న హైకోర్టులో విచారణ జరిగి తర్వాతే నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించి, హైకోర్టులో ఆదేశాల అనంతరం ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు తిరిగి వచ్చే నెల 7న మరోసారి భేటీ కానున్నది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న 2 పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పుడు హైకోర్టు నిర్ణయంలో ఏం మార్పు వస్తుంది చెప్పి కొట్టేస్తుంది కేసు, అంతే కదా. పాత సుప్రీంకోర్టే కొట్టేసింది. హైకోర్టు ఏంది టైం ఇచ్చింది అంతే. ఇక ఏం చేస్తుంది, రైట్ అదేం కుదరవు, పాత రిజర్వేషన్ల ద్వారా వెళ్ళండి, లేకపోతే ఈ 42% అయితే చట్టబద్ధంగా మేము అమలు చేయమని కేసు కొట్టేస్తుంది. మళ్ళీ అప్పుడు నువ్వు పెట్టేదేమి బొంగు. నువ్వు ఎప్పటికి ఇచ్చినా, ఎన్ని రోజులకి ఇచ్చినా పార్టీ పరంగా చేయాల్సిందే కదా. మీరు చేసేది ఏం లేదు కదా, మీతో ఒరిగింది ఏం లేదు కదా. అదే ఇప్పుడే అమలు చేసి ముందుకు పోతే కొద్దిగా ప్రజల్లో ఉన్న ఉత్సాహం ఉంటుంది కదా. మా బతుకులు ఏమైనా గ్రామాల్లో మారితే అంతో ఇంతో అని. డిపాజిట్లు కూడా దక్కరట్టుంది కాంగ్రెస్ కు. తదుపరి సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్. సుప్రీంకోర్టు నూతన సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులు కానున్నారు. ప్రస్తుతం చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ నవంబర్ 23వ పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త సిజేఐ నియామక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. వెపన్స్ కొనుగోలుకు 79,000 కోట్లు. త్రివిధ దళాల బలాన్ని పెంచేందుకు రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్లో అన్ని సబ్జెక్టులకు ఇంటర్నల్స్. థియరీకి 80%, ఇంటర్నల్స్కి 20 మార్కులు. ఫస్ట్ ఇయర్లోను ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్. కొత్తగా ACE కోర్స్ కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలవుతున్నాయి. ఇక మరి ఏముంది మీకు ఇంత మించి. జూబ్లీ హిల్స్ పై సీఎం ఫోకస్. ఒక్కో డివిజన్కి 2 మంత్రులకు ప్రచార బాధ్యతలు. అది 25 నుంచి ఇంటింటి ప్రచారం చేయాలని ఆదేశాలు. నేడు PCC చీఫ్ మంత్రులతో రేవంత్ భేటీ. రోడ్ షోలు, సభల ఏర్పాటుకు ప్లాన్. ఈ మనకు పరిపాలన మీద ఎందుకు, ఆల్రెడీ మనకు అధికారం ఇచ్చారు, వాళ్ళు సవాల్ చేస్తున్నారు గ్రామాలల్లో. ఇప్పుడు జూబ్లీ హిల్స్ పై ఎన్నిక ఉంది, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. విమెన్స్ వరల్డ్ కప్ సెమీస్లో ఇండియా ఓపెనర్లు స్మృతి మందన, ప్రతిక రావల్ సెంచరీలతో దుమ్ము రేపడంతో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఇండియా 53 రన్స్ తేడాతో న్యూజిలాండ్పై గెలిచింది. ఫలితంగా నాకౌట్ కోరుకు అర్హత సాధించింది. జూబ్లీ హిల్స్లో గెలిస్తేనే పార్టీకి భవిష్యత్తు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం BRS. కేసీఆర్. చక్కదనంగా నడిచే BRS సర్కార్ను పోగొట్టుకున్నామని జనం బాధపడుతున్నారు. ఉప ఎన్నికల్లో మనల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. 10 ఏళ్లు పస్తులుండి పైసా కూడబెట్టినాం. ఇప్పుడు ఆర్థిక వృద్ధిలో తెలంగాణ వెనుకపడ్డదని రిపోర్ట్లు వస్తుంటే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. BRS చీఫ్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో 3 గంటల పాటు సన్నాహక సమావేశం. నేతలను పలకరిస్తూ ఉత్సాహంగా కనిపించిన కేసీఆర్. ఇక బయటికి వచ్చి చెప్పరాదు మరి ఇంకెన్ని రోజులు ఇంకా ఫామ్ హౌస్లా.
తిరుగు ఉన్నది. కేసీఆర్ గారి షెడ్యూల్ కూడా ఉంది జూబ్లీహిల్స్ ప్రచారంలో. సింగరేణి మట్టిలో అరుదైన ఖనిజాలు, ఓసిపి ఓబి థర్మల్ ప్లాంట్ బూడిదలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, వెలికితీత కోసం కొత్తగూడెం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రాసెసింగ్ యూనిట్ ప్లాంట్ ఏర్పాటుకు ఎన్ఎఫ్టిడిసితో సింగరేణి ఒప్పందం. ఇది చారిత్రాత్మకం. సిఎండి ఎన్ బలరాం. రహదారులు రక్తసిక్తం, ఒక్కరోజే 5 ప్రమాదాలు, 10 మంది మృతి. మంచిర్యాలలో బొలెరో బైక్ ఢీకొని 2, సిరిసిల్లలో స్కూటీని కారు ఢీకొనడంతో 2, రంగారెడ్డి జిల్లాలో బైక్ ను లారీ ఢీకొని 2, రంగారెడ్డి జిల్లాలో 4 దుర్మరణం. దీంట్లో నాకు తెలిసి 50% పక్క రోడ్ల వలనే అయి ఉంటుంది. ఇప్పుడు ఏంది, బొలెరో బైక్ ను ఢీకొంటే ఈయన ర్యాష్ వచ్చింది అనుకుంటారు, అంతేనా? బైక్ ను లారీ ఢీకొట్టిన అదే అనుకుంటారు, కానీ ఇందులో 50% ఆ రోడ్డు వల్లనే. ఇప్పుడు ఈ రోడ్లు ఉంటాయి మొత్తం, ఇటు సైడ్ మొత్తం గుంటు ఉంటుంది. ఏం చేస్తాడు, ఆయన ఇటే వస్తాడు, ఈయన ఇటే వస్తాడు, గుద్దుకుంటాయి, స్పీడ్లు ఉంటాయి, కంట్రోల్ కాకుండా. ఫస్ట్ రోడ్లు చక్కగా ఉంటే సగం ప్రమాదాలు జరగవు. ఇప్పుడు ఇలా జరిగిన 10 మంది మృతులలో ఖచ్చితంగా 5 రోడ్డు వల్లనే అయి ఉంటుంది. ఆ పాపం ఈ ప్రభుత్వాలకే, అలా ముచ్చటే లేదు, వేరే మాటే లేదు. ఢిల్లీలో 4 గ్యాంగ్స్టర్ల ఎన్కౌంటర్, మోస్ట్ వాంటెడ్ సిగ్మా గ్యాంగ్ మెంబర్ల హతం. బీహార్ ఎలక్షన్స్ ముందు ఢిల్లీ బీహార్ పోలీసు జాయింట్ యాక్షన్. ఇక చూడు రయ్యా అసలైన వార్త. వైన్స్లకు అప్లికేషన్లు 95,285, దరఖాస్తులతో సర్కార్కు 2,858 కోట్ల ఆదాయం. ఈ నెల 20న లాటరీ పద్ధతిలో లక్కీ డ్రా. గతంలో కంటే 36,000 తగ్గాయట, బాధపడుతుంది ప్రభుత్వం. ఇక చూడు దాని వార్త చూద్దాం. వైన్స్లకు 95,285 అప్లికేషన్లు. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు గతం కంటే దరఖాస్తులు తగ్గాయి. గడువు పొడిగించినప్పటికీ ఆశించిన మేర అప్లికేషన్లు రాలేదు. అంటే ఆశించరు. ఇప్పుడు ఆశించడం ఏంటి, అసలు తగ్గాలి, ఎవ్రీ ఇయర్ తగ్గాలి, అసలు షాపులు తగ్గాలి, షాపుల సంఖ్య తగ్గాలి ఎవ్రీ ఇయర్. ఎక్సైజ్ శాఖ చేయాల్సిన పని అది. జనాలలో అవేర్నెస్ తీసుకొచ్చి మద్యం పట్ల, దానివల్ల జరిగే ఏమంటారు నష్టాలను తెలియజేసి షాపుల సంఖ్య తగ్గించుకుంటూ రావాలి. అరే జనాలలో అంత ఇంత అవేర్నెస్ ఇచ్చి అప్లికేషన్లు తగ్గుకుంటూ వస్తుంటాయి, ఇక గడువులు పొడిగించడమా, ఇంత దుర్మార్గమా? అంటే మీ ఆదాయం కోసం ప్రజలు చచ్చిపోవాలి. అటు టెండర్లు వేసి ఆదాయం పెంచుకుంటావు, ఇటు తాగినప్పుడు ఆదాయం పెంచుకుంటావు, మళ్ళీ తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ల రూపంలో ఆదాయం పెంచుకుంటావు, యాక్సిడెంట్లు అయితే హాస్పిటల్ల రూపంలో ఆదాయం పెంచుకుంటావు. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం పనిచేస్తుంది. అసలు వ్యతిరేకంగా పోతుంది ప్రభుత్వం, పోవాల్సిన విధానానికి వ్యతిరేకంగా పోతుంది. అదే రాను ఈ షాపుల సంఖ్య తగ్గించుకుంటూ రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో ఒక 2 వైన్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ చైతన్యవంతులు చేయాలి. మద్యం పట్ల ఉన్న ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ పనేంది, ముఖ్యమైన విధేంది, ఇక్కడ ప్రజలకు అవేర్నెస్ కల్పించి దీనివల్ల మీ కుటుంబాలు నాశనం అయితే, మీ ఆరోగ్యం నాశనం అయితే అని కల్పించి ఒక షాపును తగ్గియాలి. అట్లా నువ్వు ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ఉన్న మద్యం దుకాణాల సంఖ్య తగ్గించుకుంటూ రావాలి, ప్రజలను చైతన్యపరుచుకుంటూ. అంతో ఇంత చైతన్యం జనాలకు వచ్చి అటు ఫీజులు పెంచడం వల్లనో మరి ఎట్లనో అప్లికేషన్లు తగ్గిస్తే ఇక డేటు గడువు పెంచుతారు, 1000 అప్లికేషన్లు అని. ఏంది ఉద్దేశం, ఏంది జనాలు తాగి చావాలనా? అట్లా పెట్టినోని మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్లు ఈ చేయొద్దిగా, ఎట్ట పోయేటాడు అట్ట పోతాడు. ఇంత దుర్మార్గమా? కంప్లీట్ వ్యవస్థే వ్యతిరేకంగా నడుస్తుంది. గత నెల 26 నుంచి 23 వరకు 95,280 అప్లికేషన్లు వచ్చాయి. ఈ నెల 27వ తేదీ లక్కీ డ్రాలో వైన్స్ కేటాయిస్తారు. వాస్తవానికి ఈ నెల 18వ తేదీ వరకు అప్లికేషన్లు వేసేందుకు గడువు ఉండగా గతం కంటే అప్లికేషన్లు తగ్గడం, గడువు తేదీ ముందు రోజు బీసీ బంద్, బ్యాంకు సెలవుల నేపథ్యంలో 23 వరకు, 18 వరకు ఉన్న డేటును 23 వరకు పెంచారు, 5 రోజులు పెంచారు. అయినా కూడా రాలే. కొత్తగా 6,000 అప్లికేషన్లు మాత్రమే వచ్చినాయి 5 రోజుల్లో. దరఖాస్తులతో ప్రభుత్వ ఖజానాకు 2,858 కోట్ల ఆదాయం సమకూరుతున్నది. డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణం అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 వైన్స్లు ఉన్నాయి. ఒక్కో అప్లికేషన్ కు 3 లక్షల ఫీజు తీసుకున్నారు. ఇది నాన్ రీఫండబుల్. 2023లో వచ్చిన అప్లికేషన్ల సంఖ్య 1.31 లక్షలుగా ఈసారి దాదాపు 36,000 అప్లికేషన్లు తగ్గాయి. అప్లికేషన్ తగ్గిన ఆదాయం పోయినసారి అంతే వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక చూడు వ్యవస్థ ఎట్లా నడుస్తుందో, వ్యతిరేకంగా నడుస్తుంది. అది చేయాల్సిన పనికి విరుద్ధంగా నడుస్తుంది. వాళ్ళకి అవసరం కదా, గంత దుర్మార్గమా? ఇక గట్లుంటే ఏముంది?
జీవితాంతం జైల్లోనే. లైంగిక దాడి కేసులో 32 ఏళ్ల జైలు శిక్ష. గత ఏడాది 20 ఏళ్లకు పైగా విధించిన శిక్షల వివరాలు ఇవి. కేసులు 43, దోషుల సంఖ్య 43, శిక్ష 20 ఏళ్ళు పడ్డది. అట్లా అయిపోయిందిగా. జనాలు ఐసా పైసా అయ్యాల బీసీ బంధులో ఇక చూడు డ్రామా ఎట్లా బయటపడ్డదో. బీసీలో 42% సుప్రీంకోర్టు కొట్టేసిన విషయాన్ని ప్రజలు గమనించొద్దు అన్న రోజు, ఆ రోజు 50-60% మీడియా మొత్తం కొండా సురేఖ గారి ఇంటి చుట్టూ తిరిగింది. ఏది సుప్రీంకోర్టు బీసీ 42 రిజర్వేషన్ కొట్టేసింది అన్న విషయాన్ని మర్చిపోయి ఈమె గొడవ గురించి తిరిగింది. ఇప్పుడు నిన్న ఏమంటుంది, మీటింగ్ పెట్టి ఇద్దరు పక్క పక్కన కూర్చొని మా గొడవలు టీ కప్ లో తుఫాన్ లాంటివి, మీరే పిచ్చోళ్ళ లెక్క మమ్మల్ని రోజంతా ఎంటర్టైన్ చేసారు, మాకు గొడవలు ఏం లేవు, కలిసిపోయినాం, మా బిడ్డ ఏదో తెలిస్తే ఒక మాట్లాడింది సీఎం గారి గురించి, క్షమించండి, కథం, క్లోజ్. బా ఏం ప్లాన్ చేసిరు సార్ జనాలను పిచ్చోళ్ళని చేయడానికి. ఆయన ఎవరన్నా మాట్లాడిండా సుప్రీంకోర్టు బీసీ 42 రిజర్వేషన్ కొట్టేసింది అని ఎవ్వడన్నా? ఏంది వీళ్ళింటి చుట్టూ తిరిగింది వ్యవస్థ అంతా, సిస్టమ్ అంతా ఆ రోజు ఆ విషయాన్ని మరుగున పెడతానికి. ఇప్పుడు అంతా అయిపోయింది కదా, మసక పారిపోయింది కదా, మాయ ఉన్నాయి జుజుబి గొడవలు, కథం, కలాస్. అట్లుంది సీఎం పై నా కూతురు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్తున్నా మంత్రి కొండా సురేఖ. అయిపోయింది, జనాలు పిచ్చోళ్ళు అయిపోయారు ఇన్ని రోజులు దాని గురించి డిస్కషన్ చేసి. మరి ఏంది అంత అన్నిష్టమేనిగా దక్కన్ సిమెంటెడ్ పోయింది, ఆ గన్ ఎవరిది, ఎవరు పెట్టిరు, దాని వ్యవస్థ ఎట్లా తెలవాలి? అది సీఎం మాస్టర్ ఉందంటారు, 75 కోట్ల అంటారు, ఏయో మాట్లాడుతారు, అవన్నీ దాడి మాటలు జనాలను పిచ్చోళ్ళని చేయడానికి. సుప్రీంకోర్టులో బీసీ 42 రిజర్వేషన్ కొట్టేసిందంటే కనీస అవగాహన లేని ప్రభుత్వం, తుగ్లక్ ప్రభుత్వం, మినిమం కామన్ సెన్స్ లేని ప్రభుత్వం ఇజ్జత్ పోతుందని అట్లా కొట్టేస్తే మనకు ఇజ్జత్ లేదు ఇప్పటికే, ఇక ఉన్నది పోద్ది అని అది మరుగున పెట్టడానికి దీన్ని హైలైట్ చేసి ఈ విషయాన్ని. ఇప్పుడు కథం ఆ 2 మస్క బారిన మేము బాగానే ఉంటామని చెప్పింది. జనాలు పిచ్చోళ్ళే. అట్లుంది వ్యవస్థ. ఏం చేస్తాం, జనాలు అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి వీళ్ళు ఆడే ఆటలు ఎట్టున్నాయో. హైకోర్టు తీర్పు తర్వాతే స్థానికంపై నిర్ణయం. ఇందుకోసం 7వసారి మంత్రివర్గ సమావేశం. 2028 జూన్ నాటికి ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి, 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ తీర్మానం. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పొంగులేటి. ఇక హైకోర్టు తీర్పు తర్వాతనే స్థానికంపై నిర్ణయం తీసుకుంటాం అంటే మీరు పెట్టుడేందుకు మీటింగ్? మరి అదేదో ముందే అనుకుంటే అయిపోతుంది కదా ఒక మాట ఫోన్లలో. దానికోసం మీటింగ్ పెట్టి చర్చించి డబ్బులు వృధా చేయాలనా? మంత్రుల వ్యవహార శైలిపై వాడి వేడి చర్చ. కొందరి తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం. ఇక ఉన్నదేనా కాంగ్రెస్ లో, మళ్ళీ దాని గురించి ఇక చర్చలు ఎందుకే, టైం వేస్ట్ ఉంచుట. రష్యాపై ఆంక్షల కొరడ. 2వ అతి పెద్ద చమురు సంస్థలపై అమెరికా నిషేధం. ఆర్థిక ఆంక్షలు విధించిన EU నవంబర్ 21 నుంచి అమల్లోకి. పెద్దగా ప్రభావం పడబోదన్న రష్యా. ఇక ఎస్ఎల్బిసి పూర్తి అయినాక పెడతారా ఎట్లా? లోకల్ బాడీ ఎలక్షన్స్. మరి త్వరలో సమగ్ర లైఫ్ సైన్సెస్ పాలసీ. 5 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యం. ఇన్వెంట్ ఇన్ తెలంగాణ మా నినాదం. మంత్రి శ్రీధర్ బాబు. పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా కంపెనీలకు పిలుపు. ఏడాది చివరికల్లా రష్యా చమురుకు భారత్ రామ్. మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి. ఉప ముఖ్యమంత్రిగా ముఖేష్ సాహ్నికి అవకాశం. మాట్లాడుకుందాం రమ్మని తుపాకీతో కాల్చాడు. గోరక్షక్ కేసులో ప్రధాన నిందితుడితో 3 అరెస్ట్. కాల్పులకు గురైన గోరక్షకుడిపైన నిందల. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపాటు. ఐస్లాండ్కు దోమలు మొదటిసారి కనుగొన్న కీటక శాస్త్రవేత్త. కాంగ్రెస్ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం. ప్రభుత్వ పాలన తీవ్ర వ్యతిరేకత. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారు. సర్కారు వైఫల్యాల గురించి ఇంటింటికి వివరించాలి. జూబ్లీహిల్స్ లో బారాసా గెలుపు ఇప్పటికే ఖరారు. భారీ మెజార్టీ సాధనకు ప్రజలతో మమేకం అవ్వాలి. పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ పిలుపు. డిగ్రీ కోర్సుల్లో సైబర్ భద్రత. BA, BCom, BScలో బోధన. UGC తాజా మార్గదర్శకాలు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోనూ ప్రాక్టికల్స్. అది అన్ని సబ్జెక్టులోనూ 20% అంతర్గత మార్కులు. కొత్తగా అకౌంటెన్సీ గ్రూప్ నూతన సిలబస్ భారం తగ్గి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో కూడా ఈ 20% అంతర్గత మార్కులు ఉంటాయి. ఏమవుతుంది అంటే ప్రైవేట్ కాలేజీలో ఇప్పటికే ఇప్పుడు సెకండ్ ఇయర్ నుండే ప్రాక్టికల్స్కే వాళ్ళు కొన్ని మార్కులు ఎక్కువ వేసుకుంటారు పిల్లలకు. సహజంగా దానికి ఫీజులు కూడా వసూలు చేస్తాయి కొన్ని కాలేజీలు.
నువ్వు ఫస్ట్ ఇయర్లో కూడా పెట్టడం వల్ల అయితే వాళ్ళకి మార్కులు పెరుగుతాయి. ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో పట్టింపు ఉండదు, కాకపోతే బట్ నాలెడ్జ్ వస్తుంది ప్రాక్టికల్స్ చేయడం వల్ల, వాటిని చేపియడం వల్ల. నిజంగా చేపియాలి, మళ్ళీ ఉత్తానే పెడుతున్నావా అంటే పెడుతున్నట్టు కాదు, వాటిని ప్రాపర్గా చేపిస్తే నాలెడ్జ్ వస్తుంది. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు, షెడ్యూల్ కు సీఎం ఆమోదం, బ్యాంక్ ఖాతాకు 4 నామినీలు నవంబర్ 1 నుంచి అమల్లో. తదుపరి సీజీఐగా జస్టిస్ సూర్యకాంత్ నియామక ప్రక్రియ ప్రారంభం చూసినాం. గోల్కొండ వజ్రాన్ని తాకాలని లూర్వా దొంగలు, మహాఘాట్ బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి, మైనర్ల ఆస్తిపైన వారికే పూర్తి హక్కు సుప్రీం. ట్రంప్ కు ముఖం చాటేస్తున్న మోదీ, ఇంటి పట్టా ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇంటి పట్టా ఉంటేనే ఇందిరమ్మ ఇల్లట. ప్రజలు క్లారిటీతో ఉన్నారు, లక్షల జీవితాలు ఆగమైనవి. ఈ చెప్పురిగా మీరు అక్కడ ఈ ప్రభుత్వం అరిగట్టురు బయటకు వచ్చి. దగాకోరు కాంగ్రెస్ ను గల్లా పట్టి నిలదీయాలి. ఎవరు? ప్రజలు నిలదీస్తే జైలు వేస్తారు. మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టినా కూడా మిమ్మల్ని ఏమనట్లే. నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయవన్నా మీ అంగి బటన్ బీకలేకపోతుంది ప్రభుత్వం, కానీ ఒక కామన్ మ్యాన్ అరెస్ట్ మాత్రం బర్ర గుంచుకోవాలి, జైలు వేస్తుంది. అసలు మీరు వచ్చి మాట్లాడరు, ఎండగట్టరు వాళ్ళు చేసే ప్రతిదాన్ని. కారు కావాలన్నా, బేకార్ కాంగ్రెస్ కావాలన్నా, ఒక బేకారు కాంగ్రెస్ కావాలన్నా, కారు కావాలన్నా అంటుంది బీఆర్ఎస్ పార్టీ. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కారు బుల్డోజర్ మధ్య పోటీ పైన బడేబాయ్. ఇక్కడ చోటేబాయ్ మైనార్టీలకు దడలు లేక మోకా ఇస్తే ప్రజలకు దోకా చేసిన కాంగ్రెస్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు న్యాయం, షాదీ ముబారక్, రంజాన్ తో ఇచ్చిన ఘనత కేసీఆర్. 22 నెలల్లో రేవంత్ రెడ్డి ముస్లింలకు చేసింది ఏమీ లేదు. ధ్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ లోకి హెచ్వైసీ వ్యవస్థాపకుడు సల్మాన్ ఖాన్. కేటీఆర్ ఏమంటుండు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బేకార్ కాంగ్రెస్ కావాలన్నా, కార్ కావాలన్నా అని అడుగుతుండు జనాలను. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ విజయం ఎప్పుడో ఖాయమైంది, తేలాల్సింది మెజార్టీనే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డైరెక్ట్ చెప్పేస్తుంది. కేసీఆర్ ఏమంటుండు? మా విజయం ఎప్పుడో ఖాయమైంది, తేలాల్సిన మెజార్టీ అంటుండు. దండుపాలెం ముఠాలు నడుపుతున్న మాఫియా రాజ్యం, ఈ దోపిడీ బ్యాచ్లకు నాయకుడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కాంగ్రెస్ క్యాబినెట్ అయితేంది, వాళ్ళ మొత్తం ఎమ్మెల్యే అయితేంది, వాళ్ళ వర్గంలో ఉన్న వాళ్ళతో దండుపాలెం బ్యాచ్ ఈ మాఫియాకు నాయకుడు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ అంటుండు. అది ఇప్పుడు సెటిల్మెంట్ల కేంద్రంగా ముఖ్యమంత్రి ఇల్లట. సీఎం 1000 కోట్లు, మంత్రులు వందల కోట్లు. ఇంత అరాచకరం సాగుతుంటే పోలీసులు ఎక్కడ? డైరెక్ట్ ఒక ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డైరెక్ట్ ముఖ్యమంత్రి ఇంట్లోనే దందాలు జరుగుతున్నాయి, ఆయన 1000 కోట్లు దొక్కుతుంది, వాళ్ళ మంత్రివర్గం 100 కోట్లు దొక్కుతుంది, పోలీసులు ఆడురా అని అంటున్నారు. మరి ఎందుకో సుమోటోలో తీసుకోవట్లేరు, డైరెక్ట్ చెప్తుండు. శంకర్ విలాస్ లో రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో అసలు ఏం చేస్తుండో తెలవాలి కదా మనకు. సర్వే నెంబర్ 83లో రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో తెలుసట. 2 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రానున్నాగా అన్ని బయట పెడతాం, ఎవరిని వదిలేదు. ఇంత డైరెక్ట్ గా ఒక ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ విలాస్ ఏం చేస్తుడు, సర్వే నెంబర్ 83లో ఏం చేస్తుండో చెప్తుంటే పోలీసులు సుమోటోగా తీసుకోవద్దా? ఒక యూరియా రైతు కడుపు మండి, ఆకలి కడుపు మండి, అవినీతిని అన్యాయం తట్టుకోలేక చెప్పుతో కొడతా అంటే అక్కడ గుంజుకోపోయి జైలు వేసారు పోలీసులు. మరి గడ్డి బిక్తుర్రా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇట్లా మాట్లాడుతుంటే సుమోటోలో తీసుకోక? డైరెక్టర్ రేవంత్ రెడ్డి 1000 కోట్లు దొక్కుతుండని ఒక వర్కింగ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తుంటే ఏం చేస్తారు వ్యవస్థ? ఒక రైతు అంటే మాత్రం చులకన. బేకార్ కాంగ్రెస్ అంటాడు, మాఫియాకు నువ్వు లీడరు అంటాడు, అసలు నువ్వు మొగోనివా అంటాడు, నువ్వు ముఖ్యమంత్రివా అంటాడు, నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయంటాడు. ఆయన అంగీకున్న బటన్ కూడా బీకలేదు కాంగ్రెస్. ఒక రైతును మాత్రం తీసుకుపోయి జైలు వేస్తారా? ఇంత అన్యాయమా వ్యవస్థలా? అంటే మీరేం పెద్ద తప్పు చేసి ఇలా కాదు దొరికిర్రో ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా అరెస్ట్ చేయలేకపోయారు బీఆర్ఎస్ వాళ్ళను. మీ చేతకంటనం అర్థమైపోతుంది. ఏమైనా మీ జర్నలిస్టుల మీద, గట్టిగా మాట్లాడిన జర్నలిస్టుల మీద, కడుపు మంటతో మాట్లాడిన రైతుల మీద, సామాన్య ప్రజల మీద మీ చెలాయింపులు. వీళ్ళని చూసేసరికి గజ్జును అనుకుతుంది కాంగ్రెస్. అదేందో అర్థం కాదు. అసలు బీఆర్ఎస్ మాట ఇంటేనే గజ్జును అనుకుతుంది కాంగ్రెస్. ఎందుకో అర్థం కావట్లేదు. 2 ఏళ్ల పొడిచింది ఏం లేదు, ఒక్కళ్ళు కూడా అవినీతి పేరుతో లోపడేయలేకపోయింది నిరూపించి. డైరెక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే తమ్ముంటే నన్ను అరెస్ట్ చేయాలి, నువ్వు మొగను అయితే అంటుండు. ఆయన అంగి బటన్ కూడా బీకలేకపోతుంది. సామాన్యులను, జర్నలిస్టులను, రైతులను మాత్రం వదిలిపెట్టరు. వాళ్ళు ఏమనకముందే గుంజుకోపోయి జైలు వేస్తారు. ఏందో అర్థం కావట్లేదు. మరి ఎక్కడ దొరికిర్రో వీళ్ళు, ఏం భాగవతం చేసి దొరికిర్రో అర్థం కావట్లేదు. పోచారం పచ్చి అబద్ధం, తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ వ్యాఖ్యలు. రేవంత్ సహకరిస్తానంటేనే కాంగ్రెస్ లోకి వెళ్లాలని వెల్లడి. ఇది కామెడీ ప్రభుత్వం, మేము కమేడియన్లం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఎందుకయ్యానో, దీనికి ముందో తర్వాతనో ఎమ్మెల్యే అయితే బాగుండు, ఒక్క పని కావట్లేదు, కార్యకర్తల చులకనైన ముఖ్యమంత్రికి సన్నిహితుడైన ఓ ఎమ్మెల్యే ఆవేదన. ఇది డైరెక్ట్
వాస్తవం చెప్పాలంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే పరిస్థితి కాదు, మంత్రి పరిస్థితి కూడా గదే. మేమంతా కమిడియన్లమేమో, మంత్రి పరిస్థితి దేవుడు, ముఖ్యమంత్రి పరిస్థితి కూడా అదే. మన సొంతంగా నేను ఒక నిర్ణయం తీసుకునే బతుకు కాదు నాది. ఒక మంత్రి ఇచ్చిన వీడియో మాట్లాడితే కూడా నేను ఏం చేయలేను అన్న ఆయన ఇంటర్నల్ ఫీలింగ్ అది. ఎమ్మెల్యే బాధపడాలని ఆశ్చర్యం ఏం లేదు ఆడ. కేసీఆర్ పైన హైదరాబాద్ అభివృద్ధి, 2 సార్లు సీఎంగా తెలంగాణకు సుపరిపాలన అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డితోనే డెవలప్మెంట్. ఇద్దరి అభివృద్ధిని తనకు రేట్లో వేసుకునేందుకు బాబు కయుక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. స్థానికంపై 7న నిర్ణయం, ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేస్తూ ఆర్డినెన్స్. ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకానికి గ్రీన్ సిగ్నల్. వేగంగా సూపర్ స్పెషాలిటీ దవాఖానాల పనులు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం. 20 నుంచి బీసీల రిలే దీక్షలు. నవంబర్ 5 వరకు జిల్లా మండల కేంద్రాల్లో చేపట్టాలి. బీసీ సంక్షేమ సంఘం నేతల పిలుపు. రాజ్యాంగ సవరణతోనే 42% రిజర్వేషన్లు సాధ్యం. మసూదనాచారి. ఫస్ట్ ఈ అగ్రవర్ణ పార్టీల నుంచి బయటికి రాలి, అలా ఉండి మాట్లాడితే వేస్ట్. ఇక వాళ్ళు ఆడిచిన డ్రామా లెక్కనే కనబడుతుంది. ₹100 కోట్ల దందా కోసమే లేబుల్ ఫైట్. బ్రదర్స్ కోసం ముఖ్య నేత, కొడుకు కోసం మంత్రి. ఎద్దుల కొట్లాటలో దూడల కాళ్ళిరిగినట్టు అనే సామెత ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న తాజా పరిణామాలకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ప్రభుత్వ పెద్దల మధ్య మూటల కొట్లాటలో అధికారులు బలవుతున్నారు. ఆబ్కారీ శాఖలో హోలోగ్రామ్, 2D బార్కోడ్ లేబుల్ల ప్రింటింగ్ టెండర్ల వివాదాల్లో తవ్వుతున్న కొద్ది తలకాయల పేర్లు బయటకు వస్తున్నాయి. పాత కంపెనీకే టెండర్ కట్టబెట్టేందుకు ముఖ్య నేత, కొడుకు స్నేహితుడికి ఇచ్చేందుకు మరో నేత. మధ్యలో మొదలైన పంచాయతీలో ఇప్పటికీ వరకు 2 IASలు బలయ్యారు. అది లెక్క. మరి ఇక మీరు కొట్టుకొని వచ్చినట్టు కొట్టుకొని జావుడి, కానీ ప్రజలకు తెలవని చెప్పారు మీరు చేసే అన్యాయం చూసి తట్టుకోలేకపోతున్నాం. ఇటు ఆపలేమా, తట్టుకోలేమా, ఎట్లా? మీకేమో చాకచక్యంగా తెలవదు, ముందు పోయి బొక్క వరల పడతారు. మన గుట్టు మనమే రట్టు చేస్తే ఎట్లా? మంత్రుల మధ్య పరస్పర ఆరోపణలు లేనిది ఒకటి తర్వాత మరొకటి వివాదాలు ఎందుకు? ఇట్లా రచ్చకెక్కితే మీతో పాటు అందరికీ చెడ్డ పేరు. ఏదైనా ఉంటే నాతో లేదా బడ్డీతో చెప్పండి, మేము మాట్లాడతాం కదా. మీడియాకు ఎక్కొద్దు, రచ్చరచ్చ చేయొద్దు. అధికారులు నచ్చకపోతే చెప్పండి, మార్చేస్తా. కేబినెట్ భేటీలో మంత్రులతో సీఎం రేవంత్. అధికారులను పంపించేసి 2 గంటల పాటు రాజకీయ అంశాలపై మంత్రుల మధ్య చర్చ. గౌరవం దక్కడం లేదని బీసీ మంత్రులు ఆగ్రహం. రిజ్వీ ఉదంతం పూడ్చలేని నష్టమని వ్యాఖ్య. చెక్ పోస్టుల ఎత్తివేతపై సీఎంను ప్రశ్నించిన పొన్నం. మంత్రినైనా తనకు చెప్పకపోవడంపై నిలదీత. తనకు శాఖపై పట్టు లేదని చెప్తున్నారని ప్రశ్న. ఇది వ్యవస్థ. గిట్లుంది వాళ్ళ ముచ్చట్లు. కేబినెట్ మీటింగ్ ఎందుకు? ఎందువా మీరు ఇట్లా చేస్తారా? మీడియాకి చెప్తే ఎట్లా? నాకు చెప్పురి, బయటికి చెప్పురి, మేము సెటిల్ చేస్తాం. మీకు తెలవట్లేదు, మనం పోయి ఇజ్జతి పోతుంది. ఇప్పటికే మనకి ఇజ్జతి లేదు రాష్ట్రంలో, ఈ ఆయనకి ఇజ్జతి పోతుంది. ఎట్లా పంచుకోవాలో మేము మంచుతాం కదా, మీరు ఎందుకు గొడవ పెట్టుకుంటారు? అంటే ఇంకో మంత్రి వచ్చి లేదా మాకు ఇజ్జతి లేదు ఇలా బీసీలో, ఏం చేయమంటావు? నా శాఖలో నాకే తెలవకుండా ఎత్తేస్తుంది, ఏదో నీకు ఫుల్ పవర్స్ ఉన్నట్టు. నువ్వు దిగిపోతే నేనే ముఖ్యమంత్రిని, నేను పోతే ఆయన ముఖ్యమంత్రి. ఏమన్నా ఇండిపెండెంట్ పార్టీ నువ్వు ఎట తీసేస్తావని ఇంకొక ఆయన. ఏది ఉన్నా మనం చర్చించుకోవాలా, మంది నోళ్ళ పడేందుకు. ఇప్పటికే ఇజ్జతి లేదు, ఆయనతో పోతుందని వాళ్ళు. ఇట్లున్నాయి వాళ్ళ ముచ్చట్లు. పద్మనాభ స్వామి కుంట దర్జాగా కబ్జా. 300 కోట్ల విలువైన ఆలయ భూమికి అసలు కోర్టును ఆశ్రయించిన చెరువు అభివృద్ధి పనులకు చెక్. అధికార పార్టీ ముఖ్య నేతతో కలిసి కబ్జాకు యత్నం. ఆ భూమి దేవాలయానిదేనంటున్న ప్రభుత్వ శాఖలో అక్రమార్కులు సహకరిస్తున్న దేవాదాయ అధికారులు. హైడ్రాకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం. ఎందుకు? హైడ్రా ఓన్లీ ప్రభుత్వం చెప్తేనే చేస్తుంది, వచ్చేది మన ప్రభుత్వమే. ఇక చెప్పురి. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి చరమగీతం పడేనా? తెలంగాణ 10వ తరగతి ఫీజుల షెడ్యూల్ విడుదల. అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 13 వరకు చెల్లింపులు. ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 నుంచి 29 వరకు అవకాశం. చేతులు కట్టుకొని కూర్చోం. గో సంరక్షకుడు సోనీ సింగ్ పై కాల్పుల బాధాకరం. పోలీసులు చేయలేని పని చేసి చూపిస్తాం. ఎంఐఎం నేతకు రివాల్వర్ ఎలా వచ్చింది? మా సహనాన్ని పిరికితనంగా భావిస్తే ఖబర్దార్. కాల్పులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరిక. హెచ్చరించురు మీరు, పని చేయకూరి. 2 పిల్లల్ని ఏమన్నా ఎత్తివేత. దీన్ని ఐడియా చేసి చూపెట్టాలి ఇప్పుడు. ఎందుకంటే 42% వాళ్ళ చేతగాట్లే లోకల్ బాడీ ఎలక్షన్స్ పోవడానికి ఇది చూపిస్తారు. మజ్లీస్ రౌడీయిజం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మజ్లీస్ అహంకారం, కాంగ్రెస్ వైఫల్యం బహిర్గతం. గోరక్షకుడిపై దాడి రాష్ట్ర శాంతి భద్రతల పతనానికి నిదర్శనం. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి. ఏ జరిగినా ఇక కథం. ఇప్పుడు గోరక్షకుడిపై దాడి జరిగిందని ఎదుర్కోవాలి, దాని వేరులో ఎదుర్కోవాలి, ఖండించాలి. దాని ప్రత్యామ్నాయ చర్యలు ఏంది, వాని మీద కఠిన చర్యలు ఏందని తీసుకోవాలి. కానీ
ప్రతిదీ ఎన్నికలకు ముడపెట్టి మత రాజకీయాలు చేసి బంద్ చేయరు. మీకంటే పెద్ద హిందువులం మేము, మీ లెక్క ఒక బొట్లు బోనాలు పెట్టుకుని తిరిగే బ్యాచ్ కాదు. ఎందుకు ఈ ముచ్చట్లు? ప్రతి పార్టీలు హిందువులు, కాంగ్రెస్ లో లేరా, బీఆర్ఎస్ లో లేరా? ఏది జరిగినా మతానికి ముడిగట్టి ఎన్నికల కాడికి వచ్చి ఆగవాడు తప్ప బీజేపీ చేసింది ఏమన్నా ఉందా? ఈ రాష్ట్రంలో పొడిచింది ఏమన్నా ఉందా? మీలాంటి వాళ్ళ వల్ల బీజేపీ ఇజ్జత్ పోతుంది రాష్ట్రంలో. పాప క్యాడర్ తలెత్తుకోలేకపోతుంది. ఎందుకు ఈ మత రాజకీయాలు? ఏం జరగని దగ్గని తుమ్మని ఎన్నికలకు ముడి పెడతారు. అరే గోరక్షకుడిపై దాడి జరిగింది, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలా? చేసిన వాళ్ళని ఒక కేంద్ర ప్రభుత్వం మీ చేతులు ఎంతసేపే చేయాలనుకుంటే ఊదరగొట్టే ముచ్చట్లు కావు. కానీ ఇంకొకసారి గోజోలికి వస్తే మళ్ళీ గద్దులు వడికేటట్టు చర్యలు తీసుకోవాలి. ఏంది ఉద్దర ముచ్చట్లు, జనాలను పిచ్చాలని చేసే ముచ్చట్లు? ఈయన ఖబర్దార్ అని ఈయన అంటాడు, రావుడి ఆయన అంటాడు. చర్యలేండి? ఇద్దరు కేంద్రం, ఈయన హోంశాఖ సహాయక మంత్రి, ఈయన కేంద్ర మంత్రి ఏం చేస్తారా? మీరు గడ్డి బిక్కురా? ఓఆర్ దాడి చేసినట్టు దర్జా తిరుగుతుంటాయి. చర్యలు తీసుకుంటే ఇంకొకసారి గో పేరు ఎత్తే గజ్జులు ఉడికేటట్టు తీసుకోవాలి చర్యలు. అది మీరు ఏదైనా చేస్తే ఉత్తన ఉదరగొట్టే ముచ్చట్లు ఇదే కథ ఎన్నడిగా బీజేపీ రాష్ట్రంలో దాని పంటనం చూపెట్టేది. అసలు మీరు మారిపోతే దరిద్రం పోతుంది బీజేపీకి. క్యాడర్ అంతా అదే అనుకుంటారు, బయటకు ఒకటి చెప్పలేడు. టీజీపీఎస్సీ నియామకాల్లో రాజ్యాంగ ఉల్లంఘన, సుప్రీంకోర్టు జోక్యం కావాలంటూ కవిత లేఖ. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించాలని విజ్ఞప్తి. వివోఏల ధర్నాకు మద్దతు తెలిపిన కవిత. జీతం 8,000 నుంచి 26,000 వరకు పెంచాలి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్. అంతరిక్ష భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం. అమెరికా ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధం. LBM-3 రాకెట్ తో బ్లూబర్డ్ 6 అంతరిక్ష యాత్రకు సన్నాహకాలు. గగన్యాన్ మిషన్ 90% పూర్తి. చంద్రుడిపై భారతీయుడు పంపే లక్ష్యంతో కొత్త లాంచ్ వెహికల్ రూపకల్పన. కొత్త SROల నియామకం. రిజిస్ట్రేషన్ శాఖలో కొత్తగా 14 మంది సబ్ రిజిస్ట్రార్ల నియామకం. వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మంత్రి పేరు బదనాం చేస్తున్న కాంట్రాక్టర్. ఆదా ప్రత్యేకతం ద్వారా వెలుగులోకి. MIH కంపెనీ డైరెక్టర్ మంద అశోక్ అక్రమాలట. ఇలాంటివి చూడరు, ఇలాంటివి పట్టించుకోదు హైడ్రా. గుప్పుమన్న గంజాయి. హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత. 2.7 కోట్ల విలువైన 908 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. ఇప్పుడు గంజాయికి ట్యాక్స్ ఉంటే ఎక్సైజ్ శాఖ ఏం చేసేది? దాన్ని కూడా ఆహ్వానించేదా? ఇక్కడ గంజాయి అమ్మురని దానికి ట్యాక్స్ లేదు, సీక్రెట్ గా పండిస్తారు, సీక్రెట్ గా అమ్ముతారు కాబట్టి పట్టుబడు. ఇప్పుడు నువ్వు అమ్మే మందుకు గంజాయికి తేడా ఏందా? ఇది 10 సార్లు తాజు వస్తాడా, ఒక్కసారికే వస్తాడు, అంతే కదా. ఈ 10 సార్లు తాజు వచ్చారో అది ఇంకొకసారికే వస్తుంది. అంటే మీకు ట్యాక్స్ కట్టి ఏ లంగా పని ఏం చేయొచ్చు, సొంతంగా చేసుకుంటే ఒప్పుకో. నమిశ్రీ మోసానికి అధికారిక ముద్ర. ఆదాబ్ హైదరాబాద్ పత్రిక కథనాలే అక్షర సాధ్యం. రేవంత్ పాలనలో దర్జాగా సెటిల్మెంట్లు. ఎవరికి వచ్చినట్టు వారు దోచుకుంటున్నారు. కాంగ్రెస్ అవినీతిలో అధికారులు భాగస్వామ్యం కావద్దు. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం. కేటీఆర్ డైరెక్ట్ చెప్తుండు, రేవంత్ పాలనలో సెటిల్మెంట్లు నడుస్తున్నాయి, ఎవరికి నచ్చినట్టు వాడు దోసుకుంటుండు, ఎవరికి వచ్చినట్టు వాడు దోసుకుంటుండు. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఈ విషయంలో. రైట్, ఆజ్ కీ బాత్. అందరూ అనుకున్నదే, అవినీతి అధికారులు దొంగలతో కలిశారు, నీతిమంతులు నిజాయితీగా జారుకుంటున్నారు. వద్దురా నాయన ఈ దొంగల మధ్య బాధ్యతలు. బీఆర్ఎస్ మంచిది, కొత్త భిక్షగాడు పొద్దెరగడు. ఈ అవినీతి పాలకులు కూడా పొద్దు ఎరగని చందంగా ఒక్క రోజుకు ఇంత, ఒక గంటకు ఇంత, ఒక సంవత్సరానికి ఇంత అని కుటుంబ సభ్యులకు వసూలు బాధ్యతలు అప్పచెప్పారు. ఓటు వేసిన జనాలు అన్ని గమనించగలరు, గమనిస్తూ ఉన్నారు. బిడ్డ ఒక దగ్గర, అల్లుడు ఒక దగ్గర, కొడుకు ఒక దగ్గర, తోబూటూలు ఒక దగ్గర, బామ్మాది ఒక దగ్గర, బావ ఒక దగ్గర, ఇలా ప్రతి చోట వసూలు దందా నడుస్తుంది. ఇది జనం మెరిగిన సత్యం. వారికి ఎలాగూ తెలుసు మేము మళ్ళీ గెలవమని. అదే వాస్తవం. ఇది ఇక దోసుడు మొదలు పెడితే ఒక్కసారి అధికారం వచ్చినాక ఇక కథం. ఇదే మనకి ఇక లాస్ట్ ఛాన్స్. ఏమంటారు, దోసుకున్నంత అన్న రేంజ్లు ఉంది. కానీ తప్పితే ప్రజలెటు పరిపాలన ఎటు అది ముచ్చడే లేదు. అది గాలికి వదిలేసి. నూతన CJI ఎంపిక ప్రక్రియ ప్రారంభం. చూసాం. రోడ్డున పడొద్దు, అనవసర విషయాలకు రాద్ధాంతం వద్దు, ప్రజలు ప్రతిపక్షాల్లో చులకన కావద్దు, సంఘటితంగా ఉందాం, జరిగిందంతా టీకాప్రో తుఫానే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి స్థానిక ఎన్నికలకు వెళ్దాం, మంత్రివర్గ సమావేశం, మంత్రులకు సీఎం రేవంత్ హితవు, స్థానికంపై ఏం చేద్దాం అభిప్రాయాలు అడిగిన సీఎం, హైకోర్టు స్పందన కోసం వేచి చూద్దామన్న అమాత్యులు.
మీడియా సమావేశంలో కలిసి కూర్చున్న కొండా పొంగులేటి, మా అమ్మాయి వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నా. ముఖ్యమంత్రి రేవంత్ పై ఆవేశంలో మాట్లాడింది. మాదంతా ఒకే కుటుంబం, సర్దుకుపోయాం మంత్రి సురేఖ. కథ పిచ్చోళ్ళ జనాలు. లిక్కర్ దందా కల్వకుంట్ల పేటెంట్. కేటీఆర్ అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా? మీ చెల్లెలు ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుపోలేదా? మీరు బీజేపీ కాళ్ళపై పడలేదా? నేను లేఖ రాస్తేనే రిజ్వీ వీఆర్ఎస్ తీసుకున్నాడా? ఆయనకు ఏఐజీలో 10 లక్షల వేతన ఆఫర్ వచ్చింది. నిజాయితీ అధికారి అయితే నా లేఖలపై స్పందించలేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్. కేబినెట్ భేటీకి రిజ్వీ. అది గట్లుంది వ్యవస్థ. హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలపై నిర్ణయం. 3న హైకోర్టు ఇచ్చే తీర్పును అధ్యయనం చేయాలి. ఏం చేస్తావు? రద్దు చేసి పడేస్తుంది. ఏమంటారు, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ స్కూల్ పోయే పిల్లగాని అడిగినా చెప్తారు ఆ ముచ్చట. క్యాబినెట్ అట దానికోసం మీటింగ్ పెట్టి మళ్ళీ అది వచ్చినాక మాట్లాడుకుందాం. మళ్ళీ 7వ తారీఖు మీటింగ్ పెట్టుకుంటుందట. బీసీలకు 42% ప్రభుత్వ లక్ష్యం. మామూలు లక్ష్యం కాదు అది. కొత్త టెక్నాలజీతో మిగిలిన శ్రీశైలం తవ్వకం. 2020లో నల్గొండకు నీళ్లు. 15,000 మెగావాట్ల బ్యాటరీ విద్యుత్ స్టోరేజ్ ప్లాంట్. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు. మద్యం దరఖాస్తులు 2,863 కోట్ల ఆదాయం. గతంతో పోల్చితే 218 కోట్లు అదనం. రాష్ట్ర వ్యాప్తంగా 95,436 దరఖాస్తులు. 27న డ్రా ద్వారా వ్యాపారుల ఎంపిక. లిక్కర్ షాపుల దరఖాస్తు గడువు పెంపునకు వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్. ఈ అయిపోయాయి ఈ పిటిషన్లు ఇవన్నీ ఎందుకు తెరముచ్చర్లు? వీలైతే ఆ మద్యం షాపుల సంఖ్య తగ్గించే దిశగా ప్రయత్నిద్దాం. ప్రజలమైనా ఆ ఎక్సైజ్ శాఖ చేయాల్సిన పని చేయట్లే. ప్రజల కాంచిన పైసల్ని దండుకోవడం పనిగా పెట్టుకుంది. నాగ్ క్షిపణులు టార్పెడోలు. 79,000 కోట్లతో ఆయుధాల కొనుగోలు కేంద్ర ఆమోదం. రక్షణ రంగం బలోపేతం దిశగా నిర్ణయాలు. మనిషిని బట్టే మందు. జబ్బును బట్టి అందరికీ ఒకే మెడిసిన్ సరికాదు. జన్యుక్రమం, శారీరత్వానికి అనుగుణంగా వేర్వేరు మందులట. రాష్ట్రంలో 1,00,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యం. 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో తీసుకొచ్చేలా రోడ్ మ్యాప్ న కసరత్తు. దీంతో 5 లక్షల మందికి ఉపాధి. మెల్బోర్న్లో ఆస్బయాటిక్ 2020 సదస్సులో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. రష్యా చమురుపై ఆంక్షల మంటలు. బీహార్ మహాగఠబంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్. గోవుల అక్రమ రవాణాపై సమాచారం ఇస్తున్నారనే ప్రశాంత్ పై కాల్పులట. ఫీజు బకాయిల కోసం బీజేపీ పోరుబాడట. వచ్చే నెల తొలి వారంలో చలో హైదరాబాద్ కాలేజీ యాజమాన్యాల సమాజం మద్దతు ప్రకటించిన రామచంద్రరావు అట. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు. భారతీయులకు చెడ్డ పేరు వస్తుంది. అవగాహన రాహిత్యంతో అమెరికాలో అపఖ్యాతి. వీధుల్లో ఉత్సవాలు, బాణసంచ కాల్చడం, లౌడ్ స్పీకర్ల వాడకం ప్రమాదకరం. థియేటర్లో పాలాభిషేకాలు, ఈలలు, డ్యాన్సులు వంటి చేష్టలతో మనపై అమెరికన్లు చిన్న చూపు. డలాస్లో అవగాహన సదస్సులో వక్తలు. మరి ఎందుకు మరే ఇక సునీత విజయం ఖాయం. భారీ మెజారిటీ లక్ష్యంగా పనిచేయండి. ప్రజలు విజ్ఞతతో ఓటు వేస్తారు. రౌడీ షీటర్ కుటుంబాన్ని ఓడిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ సమీక్షలో కేసీఆర్. జూబ్లీహిల్స్ బరిలో 81 మంది, 130 మంది నామినేషన్ల తిరస్కరణ. ముగిసిన పరిశీలన. 17 గంటల పాటు స్క్రూటినీ. ఉపసంహరణకు నేడు ఆఖరి రోజు. స్వతంత్రులను విత్డ్రా చేయించేందుకు నేతల యత్నాలు. కార్బైడ్ గన్తో 14 మంది పిల్లలకు అంధకారం. మధ్యప్రదేశ్లో దీపావళి వేళ కొన్ని కుటుంబాల విషాదం. కంటి గాయాలతో 3 రోజుల ఆసుపత్రులకు 122 మంది. ఈ తుపాకులపై కేంద్రం నిషేధం అయినా అడ్డగోలుగా విక్రయాలు. గన్లు అమ్మిన నెత్తిరోడిన రోడ్లు. ఒకే రోజు 4 వేరు ప్రమాదాలు, 8 మంది దుర్మరణం చూసినాం. దానికి ముమ్మాడి ప్రభుత్వమే కారణం. ఆదాయం పెరిగిందట. 218 కోట్ల ఆదాయం. ఎందుకంటే 3 లక్షల ఫీజు చేసిరు. వాళ్ళు చేయకపోతే ఆయన దగ్గు ప్రభుత్వం చాలా బాధపడు. మొత్తం నీకు వచ్చిందే 2,863 కోట్ల ఆదాయం. మీరు కొట్టే కమిషన్ల గదంతా చెప్పి